आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. హంద్రీనివా ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి విడుదల చేసిన సీఎం చంద్రబాబు. వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల అభ్యంతరాలు. డబ్బు తీసుకుని ఎమ్మెల్యేలకు ఇస్తున్నారనడంపై మండిపాటు. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిలు రద్దు. మళ్లీ విచారణ జరిపి నిర్ణయించాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు. జల వివాదాలపై వేసే కమిటీ బనకచెర్లపై అధ్యయనం చేస్తుందన్న రేవంత్. అన్ని సమస్యలను పరిశీలించి నివేదిక ఇస్తుందని స్పష్టీకరణ. తెలంగాణలో ఏసీబీ అరెస్టు చేసిన ఇంజనీర్లపై ఈడీ దృష్టి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై వివరాలివ్వాలని లేఖ. కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఈడీ, సిఐడీలకు ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ సంఘం. హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక ఉన్నారని ఆరోపణ. బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు 1 ఏడాది జైలు శిక్ష. మరో 2 నిందితులకు ఖైదు. బెయిలుకు అవకాశం లేదన్న కోర్టు. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. 81 మంది మృతి చెందినట్టు అధికారుల వెల్లడి. మరో 25 మందికి గాయాలు. రాయలసీమ రైతుల కుటుంబాల్లో మార్పు రావాలనేదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. హంద్రీనివా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందిస్తామని నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి రాయలసీమకు సాగునీటిని విడుదల చేసిన తర్వాత చెప్పారు. వైసీపీ రాయలసీమకు 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనివాకు నీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆ తర్వాత మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు చేశారు. అనంతరం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద 3 మోటార్లను ఆన్ చేశారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటిని పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు వద్దకు చేరుకుని మల్యాల ఎత్తిపోతల వద్ద జలహారతి ఇచ్చారు. కేవలం 3.5 నెలల్లోనే హంద్రీనివా ప్రధాన కాలువను వెడల్పు చేయించిన నీటిపారుదల శాఖ అధికారులు కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. దీని ద్వారా అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా 3,850 క్యూసెక్ల నీటిని తరలించే అవకాశం ఉంది. రాయలసీమ కరవు కష్టాలు, ప్రజల బాధలు తెలుసన్న సీఎం అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ టీడీపీ అన్నారు. రాయదుర్గం ఏడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని చెప్పారు. హంద్రీనివా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చంద్రబాబు వివరించారు. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు, కొంతమంది రాజకీయాలు చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 1995లో ఉరవకొండలో హంద్రీనివాకి ప్రారంభం చేశాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు, 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది.
ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమకు ఏ సీఎం చేయని ద్రోహం జగన్ చేశారని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 5 ఏళ్లలో జగన్ చేయలేని పనిని ఏడాదిలోనే చంద్రబాబు చేసి చూపించారని తెలిపారు. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు వినకుండా హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఈ అంశంపై మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసు మెరిట్స్లోకి, పీటీ వారెంట్స్లోకి వెళ్లడం లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరువురు వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. వల్లభనేని వంశీపై అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పగా ఆ తర్వాత 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని సుప్రీం బెంచ్ హైకోర్టును ఆదేశించింది. కృష్ణా జిల్లా వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లతో రెచ్చగొట్టేలా జగనే మాట్లాడిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. వంశీ నివాసంలో వీరంతా సమావేశమై ఏపీలో అల్లర్లు చేసేందుకు కుట్రలు చేశారన్నారు. వైసీపీ హయాంలో అవినీతిలో మునిగి తేలిన వీరు జగన్ డైరెక్షన్లో నీచంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీసీల పట్ల జగన్ చూపేది కపట ప్రేమేనని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధి సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన జగన్ పోలీసులను అవమానించేలా మాట్లాడతారా అని పోలీసు అధికారుల సంఘం ప్రశ్నించింది. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు జగన్ వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ పోలీసులను దేశం మొత్తం ప్రశంసిస్తూ ఉంటే జగన్కు మాత్రం కనబడట్లేదా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలోనూ పోలీసులు అందరినీ వీఆర్లోనే పెట్టారని గుర్తు చేశారు. మాజీ సీఎం చేసిన జగన్కు వీఆర్లో పెట్టాక అధికారుల సామర్థ్యాలకు అనుగుణంగా పోస్టులు ఇస్తారని తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేలకు పంచుతున్నారని దుర్మార్గంగా మాట్లాడారని పోలీసు అధికార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. సిద్ధార్థ్ కౌశల్ వ్యక్తిగత కారణాలతో పదవీ విరమణ చేస్తే దాన్ని రాజకీయం చేయటం ఏంటని ప్రశ్నించారు. నాయకుల ఓదార్పు కోసం జగన్ వెళ్లినప్పుడే పోలీసులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసుల వైపు పొరపాట్లు జరిగితే కోర్టులను ఆశ్రయించవచ్చని హితవు పలికారు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలో ఇదే పని చేశారు. మీరు కూడా పై ఉన్నతాధికారులు ఏమంటే ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా చాలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని, ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఢిల్లీలో నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో 3 అంశాలు పరిష్కారం అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని నియమించామని తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తామని, అక్కడ కొలికి రాకపోతే సీఎంల సమక్షంలో మరోసారి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. కేటీఆర్ వ్యాఖ్యలు గంజాయి బ్యాచ్ మాట్లాడే మాటలు అన్న సీఎం వాటిపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని కేసీఆర్ను కేటీఆర్ అడుగుతున్నారని, దానికి కేసీఆర్ ఒప్పుకోవటం లేదని ఆరోపించారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవటం లేదన్నారు. కేంద్రం సమావేశం పెట్టి పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లాలా అని ప్రశ్నించారు.
ఫామ్ హౌస్లకు వెళితే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అడిగారు. హైదరాబాద్లో లోకేష్ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతోందని, అది కూడా తెలియని వాళ్లు సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభాకర్ రావును దేశానికి రప్పించడంలో ఏడాదిన్నర ఆలస్యం చేసింది కేంద్రమే అని ఆరోపించారు. తెలంగాణలో దర్యాప్తులో ఉన్న పలు కేసులు ఈడీ తీసుకుందని, వాటిలో ఎందుకు పురోగతి లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన మాజీ ఈఎన్సీలు హరిరామ్, మురళీధర్ రావు, ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈ ముగ్గురి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు కేసు వివరాలు ఇవ్వాలన్న ఈడీ తెలంగాణ ఏసీబీని కోరింది. ప్రభుత్వ నిధులను అక్రమంగా ప్రైవేట్ కంపెనీల్లో పెట్టడం, విదేశాల్లో కుమారుడు వివాహాలు చేయటం వంటి ఆరోపణలపై ఈడీ నిగ్గు తేల్చనుంది. ఈ ముగ్గురి బ్యాంకు లావాదేవీలు, ప్రధానంగా నూనె శ్రీధర్ తన కుమారుడి వివాహాన్ని థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలు లేకపోవడంపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు ఏసీబీ అరెస్టు చేసిన ముగ్గురు అధికారుల విదేశీ ప్రయాణాలపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. తెలంగాణలో పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న జోన్లను గుర్తించి అక్కడ ప్లాంట్లను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రిడ్ స్టెబిలిటీని మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESSను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట వేయటం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడుతుందని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులు విజయవంతం కావడానికి ప్రభుత్వం, CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్లు కవిత ఇష్టాగోష్ఠిలో చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ చివరకు తన దారిలోకే వస్తుందన్నారు. అంతకుముందు మాట్లాడిన కవిత, తెలంగాణ ప్రయోజనాలపై నాన్ సీరియస్గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదట బనకచెర్లపైనే చర్చ జరిగిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలీక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇందౌర్ వరుసగా 8వ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరానికి 10 లక్షల జనాభా కలిగిన నగరాలకు సంబంధించి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఇందౌర్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్లోని సూరత్ 2వ స్థానంలో నిలవగా, మహారాష్ట్రలోని నవీ ముంబై 3వ స్థానంలో నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో నోయిడా తొలి స్థానంలో నిలిచింది. చండీగఢ్, మైసూర్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేశారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ ర్యాంకింగ్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. 2024-25 సంవత్సరానికి గాను ప్రకటించిన ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ 6వ ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో కంటోన్మెంట్ బోర్డుల్లో పరిశుభ్రమైన బోర్డుగా సికింద్రాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు మున్సిపాలిటీలు స్వచ్ఛ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో కలిసి ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ రాష్ట్రపతి నుంచి పురస్కారాలను అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2016లో గచ్చిబౌలి PSలో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండలరెడ్డి సహా లక్ష్మయ్యపై పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు SC/ST అట్రాసిటీ కేసు నమోదవగా కేసు కొట్టివేయాలని 2020లో హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. గత నెల 20న ఇరువైపులా వాదనలు ముగియగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెలువరించిన హైకోర్టు ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని, దర్యాప్తులో తేలినట్టు పేర్కొంది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, CIDలకు ఫిర్యాదు చేసింది.
హెచ్సీఏలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడి అడిషనల్ డీజీ చారు సిన్హాను కలిసి హెచ్సీఏలో అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. ఈ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత ఉన్నారని ఫిర్యాదులో వివరించారు. మరికొందరు అక్రమార్కులు ఉన్నారని, వారిపై కూడా దర్యాప్తు చేయాలని టీసీఏ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచిన జగన్మోహన్ రావు ఆ రోజు గెలిచిన విజయాన్ని అంకితం చేసి ఏ రకంగా కృతజ్ఞతలు తెలియజేసిండో, వాళ్ళ కంపెనీలకు, వాళ్ళకు సంబంధికులకు ఏ రకంగా దీంట్లో లాభం చేకూరేలా, అనైతికమైనటువంటి లాభం చేకూరేలా మరి అంటగట్టిండో ఇవన్నీ కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని చెప్పి మరి ఇన్వెస్టిగేషన్ అథారిటీని అడిషనల్ డీజీపీ గారిని కోరడం జరిగింది. అది కేటీఆర్ ఉన్నా, అది కల్వకుంట్ల కవిత ఉన్నా, వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉన్నది, వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఎట్లా దుర్వినియోగం అయింది, ఈ అన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరడం. కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటనాస్థలికి మరోసారి వెళ్లిన పోలీసు బృందం సాంకేతికపరమైన ఆధారాలు సేకరించింది. సీసీటీవీ దృశ్యాలను మరోసారి పరిశీలిస్తోంది. డాగ్ స్క్వాడ్ పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా అనుమానితులను ప్రశ్నిస్తోంది. ఈ కేసులో లోకేష్ ప్రమేయం లేకపోయినా అతని తోటి గ్యాంగ్పై ఏమైనా ఈ ఘాతుకానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరువు కోసం అమ్మాయిని కుటుంబీకులే హత్య చేశారనే కోణంలోనూ విచారిస్తున్నారు. గండికోటకు ఈ నెల 14న పర్యాటకులు ఎవరెవరు వచ్చారు అనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. గండికోటలో గదులు అద్దెకిచ్చే యజమానులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ఛేదించడానికి సాంకేతిక బృందం నిరంతరం శ్రమిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి చరిత్ర సృష్టించబోతుందని బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు అమరావతికి క్యూ కడుతున్నాయని వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్ల భాగస్వామ్యంతో ప్రారంభమైన అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రస్థానం మైక్రోసాఫ్ట్ రావడంతో 100 రెట్లు పెరిగిందన్నారు. వైసీపీ హయాంలో క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయండి కేంద్రాన్ని అడిగిన పాపాన కూడా పోలేదంటూ విజయ్ కుమార్ మండిపడ్డారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి వస్తుంది. ఇలా పెద్ద కంపెనీలు, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది. వైసీపీ రూల్ చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై కూడా చేయలేదండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దీంట్లోకి ఆంధ్ర వచ్చింది. టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి టీసీఎస్ని ఒప్పించి, అటుపక్క ఐబీఎంని ఒప్పించి, వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ కుదిర్చి అమరావతి క్వాంటమ్ వ్యాలీని దానికి నామకరణం చేసి టీసీఎస్ అండ్ ఐబీఎంతో మనం అమరావతిలో పెట్టాం. రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి చనిపోయిన తెలుగుదేశం కార్యకర్త బోయ నరసింహులు కుటుంబాన్ని లోకేష్ ఇవాళ పరామర్శించారు. ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన నరసింహులు టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడనే అక్కస్తో ప్రత్యర్థులు దారి కాచి హత్య చేశారు. 2011లో నరసింహులు అతడి కుమారుడు, కుమార్తెను కిరాతకంగా హత్య చేయగా వారి కుటుంబాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఆదుకున్నారని లోకేష్ గుర్తు చేశారు. బోయ నరసింహులు కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిచి లోకేష్ వారి యోగక్షేమాలు తెలుసుకుని అండగా ఉంటారని హామీ ఇచ్చారు. డాక్టర్లు ఇచ్చిన మందు వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళనతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్యులు ఇచ్చిన మందుల వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ ఆరోపించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఘటనాస్థలికి వచ్చి ఆందోళనకారులను స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరినప్పటికీ బాధిత కుటుంబీకులు వినలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. జ్వరంతో బాధపడుతున్న తన భార్యకు వైద్యులు చికిత్స చేసి మందులిచ్చారని అనిత భర్త తెలిపారు. ఇంటికెళ్లి ఆ మందులు వేసుకున్న తర్వాతే పరిస్థితి అదుపు తప్పినట్లు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన మందుల వల్ల తన భార్య మృతి చెందినట్లు రుజువైతే ఆసుపత్రిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 81 మంది మరణించారని గాజా స్థానిక అధికారులు తెలిపారు. 25 మందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. బుధవారం ఇజ్రాయెల్ దళాల మధ్య గాజాలోని దేర్ అల్ బలాహ్ నగరం
బురైజ్ అల్ సుసిరియాత్ శరణార్థి శిబిరం వద్ద భీకర దాడులు చేసినట్టు పాలస్తీనా వార్తా సంస్థ వాఫా తెలిపింది. 2023లో యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 58,573కు చేరిందని అధికారులు తెలిపారు. 139,000 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. ఇజ్రాయెల్, హమస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ యత్నించినప్పటికీ పలు డిమాండ్లపై ఇరుపక్షాలు పట్టుబీడకపోవడంతో అవి ఫలించలేదు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేసింది. సిరియా రాజధాని డమాస్కస్లోని రక్షణ మంత్రిత్వ శాఖ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటికీ దృశ్యాలు ఓ లైవ్ న్యూస్లో రికార్డయ్యాయి. ఓ మహిళా రిపోర్టర్ మాట్లాడుతుండగా ఆమె వెనుక ఉన్న భవనాలపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహిళా రిపోర్టర్ అక్కడి నుంచి పరుగు తీశారు. తర్వాత కూడా ఆ ప్రాంతంలో బాంబు దాడులు జరిగాయి. ఇంతకు ముందు ఇదే ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగిందని అధికారులు చెప్పారు. కొన్ని గంటల తర్వాత జరిగిన ఈ దాడిలో 3 మరణించగా 34 మంది గాయపడ్డారని తెలిపారు. సిరియా ప్రభుత్వం డ్రూజ్ రెబెల్ గ్రూప్ నాయకులు కాల్పుల విరమణను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ కాల్పులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. రోదసీ యాత్ర ముగించుకుని భూమిని చేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా హూస్టన్లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైష్ను కలిశారు. వారిని హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శుభాంశు శుక్లా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతరిక్షయానం అద్భుతమని, చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతమని పేర్కొన్నారు. రోదసీ ప్రయాణం కోసం 2 నెలలు క్వారంటైన్లో గడిపినట్టు గుర్తు చేశారు. ఈ సమయంలో దూరం నుంచి తన కుటుంబాన్ని చూడాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. భూమికి తిరిగి వచ్చి కుటుంబాన్ని హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోందని శుభాంశు పేర్కొన్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ సభకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోలీసుల అనుమతి తీసుకోకుండానే ప్రజలను ఆహ్వానించినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ కైవసం చేసుకోవడంతో ఆర్సీబీ జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించింది. జూన్ 3న వేడుకల కోసం కర్ణాటక క్రికెట్ సంఘం చేసిన అభ్యర్థనను తిరస్కరించినట్లు కర్ణాటక సర్కార్ తెలిపింది. వేడుకలకు ఎంతమంది వస్తారనే సమాచారం లేనందున పోలీసులు అనుమతులు ఇవ్వలేదని పేర్కొంది. విజయం తర్వాత పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ తన ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్పై పోస్టు పెట్టినట్లు కర్ణాటక సర్కార్ తెలిపింది. ఉచిత ప్రవేశమని ప్రకటించడం సహా మరో పోస్టులో కోహ్లీకి సంబంధించిన వీడియోను పంచుకున్నట్లు పేర్కొంది. కోహ్లీ కూడా ఈ విజయాన్ని బెంగళూరు నగర ప్రజలు, ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని పేర్కొన్నట్టు తెలిపింది. ఈ కారణాలతో స్టేడియం సామర్థ్యానికి మించి 3 లక్షల మందికి పైగా అభిమానులు హాజరు కావడంతో తొక్కిసలాట జరిగినట్లు హైకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం నివేదిక సమర్పించింది. కర్ణాటకలో సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాణ్యారావుకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మరో 2 నిందితులు తరుణ్ కొండారు రాజు, సాహిల్ జైన్లకు కూడా 7 ఏడాది చొప్పున జైలు శిక్ష వర్తిస్తుందని బోర్డు తెలిపింది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలు ఉన్నందున శిక్షాకాలంలో బెయిల్కు అవకాశం లేదన్న బోర్డు ప్రతి 3 నెలలకు ఒకసారి విచారణ జరుగుతుందని పేర్కొంది. మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన రాణ్యారావు నుంచి 13 కోట్లు విలువ చేసే 14.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమె నివాసంలో సోదాలు చేయగా లెక్కల్లో చూపని 2.67 కోట్ల నగదు, 2.06 కోట్ల విలువ చేసే నగలను గుర్తించి జప్తు చేశారు. భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 36 గంటల నుంచి అమర్నాథ్ లోయ ప్రాంతంలో వర్షం కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు. గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ మార్గంలో కొండచర్యలు విరిగిపడి ఒక మహిళా యాత్రికురాలు చనిపోగా 3 గాయపడినట్టు వెల్లడించారు. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున యాత్రికులను పహల్గాం, బల్తాల్ బేస్ క్యాంపుల వద్దే నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అమర్నాథ్ వెళ్లే ఈ 2 మార్గాల్లో అవసరమైన చోట పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. గత రాత్రి పంచ్తామి శిబిరంలో బస చేసిన యాత్రికులను బీఆర్ఓ మౌంటైన్ రెస్క్యూ బృందాల సాయంతో బల్తాల్కు వెళ్లడానికి అనుమతించారు. జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2.47 లక్షల మంది యాత్రికులు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 9న ముగియనుంది. ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి విడుదల చేసిన సీఎం చంద్రబాబు. వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల అభ్యంతరాలు. డబ్బు తీసుకుని ఎమ్మెల్యేలకు ఇస్తున్నారనడంపై మండిపాటు. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిలు రద్దు. మళ్లీ విచారణ జరిపి నిర్ణయించాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు. జల వివాదాలపై వేసే కమిటీ బనకచెర్లపై అధ్యయనం చేస్తుందన్న రేవంత్. అన్ని సమస్యలను పరిశీలించి నివేదిక ఇస్తుందని స్పష్టీకరణ.
తెలంగాణలో ఏసీబీ అరెస్ట్ చేసిన ఇంజనీర్లపై ఈడీ దృష్టి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై వివరాలు ఇవ్వాలని లేఖ. కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఈడీ, సిఐడీలకు ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ సంఘం. హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక ఉన్నారని ఆరోపణ. బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు 7 ఏళ్ల జైలు శిక్ష. మరో 2 నిందితులకు ఖైదు. బెయిలుకు అవకాశం లేదన్న కోర్టు. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. 81 మంది మృతి చెందినట్టు అధికారుల వెల్లడి. మరో 25 మందికి గాయాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.